హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో ఏ ముహూర్తాన నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడో కానీ కావ్య మాత్రం వరుస పోస్టులతో అల్లాడిస్తోంది. శనివారం నైట్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టిన కావ్య తాజాగా మరోసారి నిఖిల్పై ఫైర్ అయింది. ఈసారి జోరు పెంచుతూ కొంతమంది అద్భుతంగా నటిస్తున్నారంటూ నిఖిల్కి కౌంటర్ వేసింది. ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావ్య ఇంకేం చెప్పిందంటే, బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో తన లవర్ స్టోరీ బ్రేకప్ గురించి నిఖిల్ పంచుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాలు చెబుతూ నిఖిల్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిఖిల్ ఫ్యాన్స్ అంతా కావ్యదే తప్పు అంటూ ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో తాజాగా కావ్య మరోసారి రియాక్ట్ అయింది. ఈసారి నిఖిల్ చాలా గొప్ప నటుడంటూ గట్టిగానే ఫైర్ అయింది. ఎక్కడ ఎలా నటించాలో తెలుసు, కొంతమంది చాలా గొప్ప నటులు, వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలుసు. అందుకే పాపం జనాలు వాళ్ళ నకిలీ అమాయకత్వం చూసి మోసపోతుంటారు. వాళ్ళ యాక్టింగ్ కారణంగా అసలైన బాధితులు సహజం ముందు దోషులుగా నిల్చోవాల్సి వస్తుంది. అయితే అలాంటి యాక్టర్స్ మీద జనాలకి ఉన్న అభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం. ఎందుకంటే వారే బాధితులు అన్నట్లుగా నటించడంలో, నిజంగా బాధపడే వాళ్ళను దోషులుగా చిత్రీకరించడంలో వాళ్ళు దిట్ట అంటూ కావ్య ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొటేషన్ పెట్టింది. ఇక దీనికి ముందు ఉదయం కూడా కావ్య ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళ ముసుగులు చూసి మోసపోకండి, ఫేక్ మనుషులు అసలు రంగు తొందరలోనే బయటపడుతుంది, కాస్త వెయిట్ చేయండి చాలు అంటూ కావ్య పోస్ట్ చేసింది. ఇలా వరుసగా నిఖిల్పై ఇండైరెక్ట్గా ఫైర్ అవుతూ కావ్య చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిఖిల్ మాత్రం ఇప్పటికే కావ్యే తన లవర్, భార్య, ఎప్పటికీ తనే నాకు సర్వస్వం అంటూ షోలో చెప్పుకొచ్చాడు. 6 ఏళ్ల తమ రిలేషన్షిప్లో ఈ జన్మంతా సరిపడి ఎన్నో జ్ఞాపకాలను సంపాదించుకున్నానని, ఇప్పటికీ తనను వదిలేయలేదంటూ నిఖిల్ అన్నాడు. ఈ షో నుంచి వెళ్లిన వెంటనే మొదటిగా కావ్యనే కలుస్తానని, సారీ చెబుతానని, తిడితే తిట్టింది, కొడితే కొట్టింది, ఏమైనా కానీ తనని మాత్రం వదలను అంటూ నిఖిల్ బాధపడ్డాడు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నిఖిల్కి సపోర్ట్ భారీగా పెరిగింది. కావ్య ఇప్పటికైనా నిఖిల్ కన్నీళ్లను అర్థం చేసుకోవాలని, తన బాధను చూసైనా కరుగుతుందంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెట్టారు. దీంతో కావ్యపై నెగిటివిటీ పెరిగింది. అందుకే అసలు నిజాలు ఎవరికీ తెలియదు అన్నట్లు నిఖిల్పై ఇండైరెక్ట్ కౌంటర్లు వేస్తోంది కావ్య. మరి వీళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుందో త్వరలో తెలుస్తుందేమో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.